ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర పరిపాలన చూశారు. హ్మ్. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే 2029లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దానికి పవన్ కళ్యాణ్ గారు నన్ను ధీటుగా స్పందించారు. స్పందించి 2029లో గెలిచినప్పుడు చూద్దాంలే, అసలు రప్ప నరుగుతానంటున్నాడు, సినిమా చూపిస్తానంటున్నాడు, గెలిచినప్పుడు కదా ఇవన్నీ చూసేది, అసలు ముందు గెలిచి చూపించమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంతా కూడా కరెక్టే. దేనికంటే రఫ్ అని ఎవరు నాడిస్తాడని, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చి పేద ప్రజలు నాడిస్తుందా, లేకపోతే కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నాయకులు నాడిస్తుందా, కార్యకర్తలు నాడిస్తుందా? అలాగ నువ్వు చెయ్యబట్టే 11 సీట్లు ఇచ్చి నువ్వు వెళ్ళిపోవయ్యా బాబు, నీ రౌడీ రాజ్యం మాకొద్దు, మేము ఈ రాజ్యంలో మేము బతకలేమని చెప్పి ప్రజలు తీర్పిచ్చేశారు. మరి దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, నువ్వు గెలిచి నువ్వు మాట్లాడు అని పవన్ కళ్యాణ్ గారు. నేనైతే ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఈ రోజు ఒకటి చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, మీరు రాసి పెట్టుకోండి. రాబోయే ఎలక్షన్లో మీకు ఒక్క సీట్ వస్తుంది. అది కూడా రావచ్చు రాకపోవచ్చు, మాకున్న అనాలిసిస్ ప్రకారం మేము చెప్తున్నాం. అంతేదే మేము రఫర్ ఆడిచ్చేస్తాం, లేకపోతే పీకులు కోసేస్తాం, లేకపోతే పరిగెట్టించి కొడతామంటే ఇక్కడ ఎవరు కూడా నువ్వు చెప్పే మాటలు వినటానికి భయపడే వాళ్ళు ఎవరు లేరు. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అర్థం చేసుకోవాలి, వాళ్ళ నాయకులు అర్థం చేసుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, పోయినసారి 11 సీట్లు అలాగే ఇచ్చారో, మీరు ఇంకా మీరు మారరు. ఎందుకంటే ప్రజల్లో మీకు బుద్ధి చెప్పిన మార్పు తెచ్చుకొని, ప్రజలు మంచి పేరు తెచ్చుకొని నెక్స్ట్ ఎలక్షన్కి గెలుద్దాం అనేటువంటి ఆలోచన మీకు లేదు, ఏ క్వశ్చన్ రాదు. అనగారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎగ్గొట్టాడు, ప్రజలు మోసం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు అందరూ కలిసి రీకాల్ చంద్రబాబు నాయుడు అంటూ ప్రజల్లోకి వెళ్ళండి, చంద్రబాబు చేసినటువంటి మోసాలన్నింటిని ప్రజలు తెలియపరచని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితులు? ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ప్రజల్లోకి వచ్చారండి, ఆల్రెడీ వచ్చారు. ఎక్కడెక్కడ ఏమి వ్యతిరేకత జరుగుతున్నాయో ఈ రోజున మన ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు చూపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ వచ్చి ప్రజల్లోకి వెళ్ళండి అంటే మేము కాదు వెళ్ళాల్సింది, మేము ప్రజల్లోనే ఉంటున్నాము, ప్రజల్లోకి ఏం చేయాలో మేము చేస్తూ ఉన్నాము. మీరు రండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజల్లోకి రండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు చెప్పండి కూటమి ప్రభుత్వం చేసేది ఇది చేయలేదు, అది ఇది చెందలేదు, ఈ పథకం ఇవ్వలేదు అని చెప్పి మీరు ప్రజలే చెప్తే దానికి సమాధానం ప్రజలు ధీటుగా చెప్తారు మీకు. అంతే తప్పించి మీరేదో మనసులో పెట్టుకొని మీరేదో మాట్లాడకేదో బురదలుదామంటే కనుక అది కుదిరే పని కాదు. మీరు అసలు ఇక ఈ వైఎస్ఆర్సీపీ అనేది వీళ్ళు మర్చిపోవడం చాలా మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ తరుమరుగా అయిపోతుంది, ఇది వాళ్ళకి తెలుసు. ఈరోజు అంబటి రాంబాబు గారు, లేదా పేర్ని నాని గారు ఏదో మేము డ్యాన్సులు వేస్తాం, అయితే మేమేదో ప్రజలకు చెప్తే నమ్మేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. ఆల్రెడీ లోనికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది అందరూ ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ తప్పులు చేశారో, వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారు అనేది కూడా ప్రజలు చేశారు. మిగిలిన వాళ్ళని కూడా ఎవరిని కూడా చట్టం తన పని తను చేసుకొని పోతూ ఉంటుంది. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారంటే 2029లో గెలిచేది నేనే, ఈసారి ఏ ఒక్కడిని విడిచిపెట్టను, సప్త సముద్రాలు అవతల సారి వెతికి మరీ లాక్కొస్తా, ఒక్కొక్కడికి 2.0 చూపిస్తా, ఒక్కొక్కటి సినిమా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అలాగే వాళ్ళ యొక్క నాయకులు మాట్లాడే మాట ఏంటంటే, ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, గెలిచిన తర్వాత రప్ప నరుగుతాము, ఈ గుళ్ళో జాతరలో పొట్టేలు నరికినట్టు ఒక్కొక్కటి తల నరికేస్తామని చెప్పి వాళ్ళ యొక్క కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టడం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు చాలామంది 2029లో గెలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీరు గెలిచినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు అధికారంలో ఉన్నది మేము, 4 సంవత్సరాలు ఉంది ఇంకా మాకు, ఈ 4 సంవత్సరాల్లో ఎలా ఉంటుందో వ్యవహారం చూద్దాం, ప్రజల్లో ఎవరి మనలు ఎక్కువ ఉంటాయి, ఎవరిని ఎన్నుకుంటారో ఈ 4 నెలల పరిపాలన చూసిన తర్వాత మాట్లాడతాం, మీరు గెలవాలి కదా, గెలిచినప్పుడు చూద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఒకసారి గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేసిందంటూ ఏమైనా ఉందా? పథకాలనే కనబడుతుంది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి పథకాలనే పేరుతో ఏం చేయగలిగారు ప్రజలకి? ఒక పక్కన అభివృద్ధి చేసేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఎన్ని పథకాలు ఇచ్చారు, ఎన్ని అభివృద్ధి పనులు చేశారు?
చేసిందంటూ ఏమీ లేదు. పథకాలు ఎగ్గొట్టినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒక చేత్తో పథకం ఇవ్వడం, రెండో చేత్తో దోచుకోవడం. గత 5 సంవత్సరాలు ఇదే కదా చేసింది. ఈరోజు మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి తోలు తీస్తా, ఒక్కొక్కరిని విడిచిపెట్టను, ఏ ఒక్కడికి మీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మీ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఒక కొలుక్కొచ్చేసారండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చేస్తాడు, అభివృద్ధి చేస్తాడని చెప్పి నమ్మి ఓట్లేస్తే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎలా గెలిపించుకుంటామని చెప్పి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా నిన్ను పక్కన పెట్టారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మళ్ళీ నువ్వు 29లో గెలిచేదని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఈ రోజున సూపర్ 6 పథకాల్లో కూటమి ప్రభుత్వం సంవత్సరంలో 3 పథకాలు అవలంబించింది. అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూడండి. ఒక పక్కన ఏదైతే ఆకలి తీర్చి అన్నా క్యాన్లు రీఓపెన్ చేసి ప్రతి పేదవాడికి 3 పూట్ల భోజనం పెట్టి ప్రజల మన్నలు పొందుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత కూడా నీకు 2029లో గెలుస్తారని చెప్పి ఏ రకంగా అనుకుంటున్నావు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మొత్తం ఆస్తులన్నీ నీ యొక్క స్వాధీనంలో పెట్టుకొని అమ్మాలన్నా కొనాలన్నా ఏదైనా చేయాలని చెప్పాలన్నా నీ పర్మిషన్ తీసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టావు కదా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత కూడా 2029లో నువ్వు ఎలా గెలుస్తావని చెప్పి అనుకుంటున్నావు? ఈ రోజున ఒక పక్కన ఎస్సీ, బీసీ, మైనారిటీ సంబంధించిన కార్పొరేషన్ లోన్లు రిలీజ్ అయినాయి. గతంలో ఈ లోన్లు లేక ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో స్వయంగా మనం చూసాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు విడుదల చేసిన తర్వాత కూడా 2029లో నువ్వు ఎలా గెలుస్తావని చెప్పి అనుకుంటున్నావు? ఒక పక్కన ఇసుక దొరకలని చెప్పి ఎంత దారుణంగా ఉండేదంటే ఈ రోజున ఉచిత ఇసుక పాలసీని అవలంబించి భవన నిర్మాణ కార్మిక రంగాన్ని ఒక మళ్ళీ గాడిలో పెట్టి వాళ్ళ యొక్క పనుల జీవన విధానానికి రంగం సిద్ధం చేసినందుకు మళ్ళీ నువ్వు 2029లో గెలుస్తావని చెప్పి ఏ రకంగా అనుకుంటున్నావు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ఒకసారి పరిపాలన చూసి మాట్లాడండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసినటువంటి అభివృద్ధి పనులు ఎలా కనబడుతున్నాయో ఒక్కసారి పథకాలు ఇచ్చిన విధి విధానాలు కానీ ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే వాస్తవాలు మాట్లాడితే మీకు అర్థమవుద్ది. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిందంటూ ఏదీ లేదు. ఒక్క పథకం అనే పేరుతో ఇస్తున్నాంలే చేస్తున్నాంలే అని చెప్పి నేరుగా బటన్ నొక్కేసం ప్రతి తల్లుల ఖాతాల్లో, చెల్లుల ఖాతాల్లో, పిల్లల ఖాతాల్లో డబ్బులు జమ అయిపోతాయి, మీరు ధైర్యంగా ఉండనని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లేక నిరుద్యోగ సమస్య పెరిగిపోయి ఉద్యోగ అవకాశాలు లేక యువతీ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఎన్ని చూడలేదు. మళ్ళీ ఆ యువకులు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయినటువంటి యువకులను అక్కడ నుండి ఇంకా పంపించడం కోసం నువ్వు 2029లో మళ్ళీ గెలుస్తానని చెప్పి మాట్లాడుతున్నావా? ఎన్ని చేసినా సరే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఇది దీంట్లో తీసే ప్రసక్తే లేదు ఈ విషయాన్ని. ఎందుకంటే వన్స్ పార్టీ యొక్క సిద్ధాంతాలని నమ్ముకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ టీడీపీకి ఈ రోజున జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగు అయిపోయినట్టే. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ ఏం చేశారో ఒకసారి చూపించండి. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఒకసారి చూడండి. ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుని పక్కన పడేసి రైతాంగానికి అసలు నీరే అందనేయకుండా ఎంత దారుణంగా వ్యవహరించారో ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి. వాస్తవాలు తెలుసుకోండి. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మసిపూసి మారేడుగా చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబులు కూర్చున్నటువంటి మీరు ఈ రోజున మళ్ళీ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాం, అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాటలు చెప్పడం ఎంతవరకు కరెక్టో ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి. ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేయడం కాస్త మానుకొని ప్రజలకు కావాల్సిన మెరుగైన పరిపాలన విధానం ఎలాగ అందించాలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి నేర్చుకొని గెలవడం కోసం ప్రయత్నించాడు. అంతే తప్ప బెదిరింపు చర్యలు పాల్పడడం కాదు. మీరు ఎలాగో గెలవరని చెప్పి అర్థమైపోయి ఈరోజు బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు అంతే. ఇంక పెద్దది ఇంకా తేడా ఏం లేదు ఇందులో.